హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు, బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850855212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా 9వ పాఠం రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. 1 హెక్టారు ఎన్ని ఎకరాలకు సమానం? 2.5 ఎకరాలు. 1 హెక్టారుకు ఎన్ని చదరపు మీటర్లు సమానం? 10,000 చదరపు మీటర్లు. భూమిని కొలవడానికి ప్రామాణిక కొలమానము ఏది? హెక్టారు. ఖరీఫ్ కాలంలో పండించే పంటకు ఒక ఉదాహరణ వరి, జొన్న, సజ్జ. రబీ కాలంలో పండించే ప్రధాన పంటకు ఉదాహరణ గోధుమ. ఉత్పత్తి ప్రక్రియలో వస్తువులు, యంత్రాలు మరియు నిర్మాణాలను ఏమని పిలుస్తారు? స్థిర లేదా భౌతిక మూలధనం. ఎంజీఎన్ఆర్ఈజీఏని విస్తరింపుము. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. వర్షాకాలపు పంట ఋతువునేమంటారు? ఖరీఫ్. శీతాకాలపు పంట ఋతువునేమంటారు? రబీ. వేసవి కాలపు పంట ఋతువునేమంటారు? జాయద్. భారతదేశ గ్రామాలలో ప్రధాన ఉత్పత్తి లేదా ఉపాధి కార్యకలాపం ఏది? వ్యవసాయం. రాంపురం గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. రాంపురంలో సాగు భూమి ఏ సంవత్సరం నుంచి సాగు భూమి విస్తీర్ణం పెరగలేదు? 1921. ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయటాన్ని ఏమంటారు? బహుళ పంటల సాగు. ఈనాటికి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో ఎంత శాతానికంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది? 40%. రాంపురం జనాభా ఎంత? ఎన్ని కుటుంబాలున్నాయి? 2660. 450. 2660 రాంపురం జనాభా, 450 కుటుంబాలు ఉన్నాయి. రాంపురంలో ఎన్నో వంతు మందికి భూమి లేదు?
1/3 వంతు. 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే రైతులను ఏమంటారు? చిన్న రైతులు. 2 హెక్టార్ల కంటే ఎక్కువ భూమిని సాగు చేసే రైతులను ఏమంటారు? పెద్ద, మధ్యతరగతి రైతులు. గ్రామాలలో పని దొరకని రోజులలో వ్యవసాయ కూలీలు ఏ పథకంలో పని కోసం పంచాయతీలో దరఖాస్తు చేసుకుంటారు? MGNREGA. రాంపురంలోని పనిచేసే వాళ్ళలో ఎంత శాతం మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు? 25%. 2009-10లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులలో ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు? 32 మంది. చెరుకు యొక్క పంట కాలం ఎంత? సంవత్సరం. శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా దీనికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ అది సూచిస్తుంది. ఉత్పత్తికి, వ్యవసాయ ఉత్పత్తికి ఏ ఉత్పత్తి కారకం చాలా కీలకమైన అంశం? భూమి. అక్టోబరు, డిసెంబరు నెలల మధ్య ఏ పంట సాగు చేస్తారు? బంగాళాదుంప. భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడులను కలుపుకొని వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు ఉత్పత్తి చేస్తారు. వీటిని ఏమంటారు? ఉత్పత్తి కారకాలు. రాంపురంలోని నేలలు ఏ రకపు నేలలు? ఒండ్రు. రాంపురం గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేనప్పుడు రైతులు బావుల నుంచి నీళ్లు పైకి తోడటానికి ఏ పరికరాన్ని వాడారు? పర్షియన్ వీల్. భూసారం తగ్గడానికి గల కారణాలలో ఏదైనా ఒకదానిని రాయండి. రసాయనిక ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం. భారతదేశంలో 2 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణాన్ని సాగు చేస్తున్న చిన్న రైతుల శాతం ఎంత? 87%. భారతదేశంలో మధ్యతరగతి పెద్ద రైతులు సాగు చేస్తున్న సాగు భూమి శాతం ఎంత? ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలు అయితే చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారులకు కావలసిన సహజ వనరులు ఏవి? భూమి, నీరు, ఖనిజ లవణాలు, అడవులు, సూర్యరశ్మి. సంవత్సరాల తరబడి ఉపయోగపడడానికి వాటి కొంత మరమ్మత్తు, నిర్వహణ కోసం పెట్టే పెట్టుబడి ఏమంటారు? భౌతిక పెట్టుబడి. ముడి సరుకు కొనుగోలుపై పెట్టే పెట్టుబడి ఏమంటారు? నిర్వాహక పెట్టుబడి. 2011 డిసెంబరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విత్తనాలు నాటినందుకు పురుషునికి ఇచ్చే రోజువారీ కూలీ రేటు ఎంత ఉంది? 197 రూపాయలు. రాంపురం నందు 2 హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని? 60 కుటుంబాలు. రాంపురంలో 3వ పంటగా ఏమి పంట పండిస్తున్నారు? బంగాళాదుంప. ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలం చెల్లించగా మిగిలిన ఉత్పత్తిని ఏమంటారు? మిగులు ఉత్పత్తి లేదా రైతు మిగులు. రాంపురంలో వస్తువుల తయారీ పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంతమంది కంటే తక్కువ ఉన్నారు? 50 మంది. గ్రామీణ ప్రాంతంలో 2వ సాధారణ కార్యకలాపం ఏది? పశుపోషణ. కమతాల పరిమాణం తగ్గిపోవడానికి ప్రధాన కారణమేమి? వారసత్వ చట్టాలు, కుటుంబాలు విచ్ఛిన్నం కావడం. శ్వేత విప్లవం దేనికి సంబంధించినది? పాల ఉత్పత్తికి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో ప్రధాన పరిమితి ఏమిటి? సాగు భూమి విస్తీర్ణత కొరత. భారతదేశంలో మధ్యతరగతి పెద్ద రైతులు ఎంత శాతం ఉన్నారు? 13%. భారతదేశంలో చిన్న రైతులు సాగు చేస్తున్న సాగు భూమి శాతం ఎంత? 48%. పెద్ద రైతులు వేటిపై ఆధారపడటం పెరగడంతో గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు లభించే పని దినాలు తగ్గిపోతున్నాయి. యంత్రాలు. చాలా మంది చిన్న రైతులు నిర్వహణ పెట్టుబడి కోసం ఎవరిపై ఆధారపడతారు? వడ్డీ వ్యాపారులు. భూమి స్థిర పెట్టుబడి, వడ్డీ వ్యవస్థాపనలలో ఉత్పత్తి కారకం కానిది ఏది? వడ్డీ. 2010 సంవత్సరం నాటికి భారతదేశంలోని సాగు విస్తీర్ణం మిలియన్ హెక్టార్లలో ఎంత? 140 మిలియన్ హెక్టార్లు. స్త్రీలు మాత్రమే చేస్తున్న పనులు ఏవి? నాట్లు వేయటం, పత్తి ఏరటం.
తక్కువ మంది కలిగి ఉండి ఎక్కువ సాగు భూమి కలిగి ఉన్న రైతులు ఎవరు? మధ్యతరగతి పెద్ద రైతులు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కారకాలలో ప్రధానమైనది ఏది? భూమి. ఉత్పత్తి కారకాలను పేర్కొనండి. భూమి, శ్రమ లేదా శ్రామికులు, మూలధనం లేదా పెట్టుబడి, వ్యవస్థాపన లేదా జ్ఞానం, వ్యాపార దక్షత. వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఒక నినాదం. సేంద్రియ వ్యవసాయం ఆరోగ్య ఫలసాయం. రైతు లేనిదే ఆహారం లేదు. జలమే జీవం, వ్యవసాయమే జీవనం. రాంపురం ఎక్కడ ఉంది? పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రు నేలల్లో. వర్షాకాలం, శీతాకాలంలో వీటిని పంటల సీజన్లుగా ఏమని పిలుస్తారు? ఖరీఫ్ వర్షాకాలం, రబీ శీతాకాలం. రాంపురంకు సమీపంలో మార్కెట్ యార్డ్ ఎక్కడ ఉంది? రాయ్గంజ్. రాంపురంకు సమీపంలోని పట్టణమేది? జహంగీరాబాదు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. బహుళ పంటల సాగు అంటే ఏమిటి? ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయడం. విద్యుత్ రాకముందు రాంపురం గ్రామస్తులు బావుల నుండి నీళ్లు పైకి తోడడానికి ఉపయోగించిన పరికరం ఏది? పర్షియన్ వీల్. రాంపురం జనాభా ఎంత? అక్కడ ఎన్ని కుటుంబాలున్నాయి? జనాభా 2660 మంది, కుటుంబాలు 450. ఉత్పత్తి ప్రక్రియలో లాభ నష్టాలను భరించే వారిని ఏమంటారు? యజమానులు. ఉత్పత్తిలో పెట్టుబడి ఎన్ని రకాలుగా ఉంటుందో వర్గీకరించండి. 2 రకాలు. భౌతిక లేదా స్థిర పెట్టుబడి, నిర్వహణ పెట్టుబడి. క్రింది వానిలో సరికాని జత. వర్షాకాలం ఖరీఫ్, చలికాలం రబీ, ఋతుపవనాల కాలం దాల్వా, ఎండాకాలం జయాద్. జవాబు ఋతుపవన కాలం దాల్వా. క్రింది వాక్యాలను పరిగణించండి. గ్రామాలలో అనేక రకాల వ్యవసాయేతర పనులలో చాలా కొద్ది మందికి ఉపాధి దొరుకుతుంది. 2009-10లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులలో 32 మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు. పై వాక్యాలలో సరైనది ఏది? 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2. జవాబు సి 1 మరియు 2. క్రింది వాక్యాలను పరిగణించండి. ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయటాన్ని బహుళ పంటల సాగు అంటారు. భూమి నుంచి ఉత్పత్తి పెంచడానికి ఇది అత్యంత సాధారణ పద్ధతి. పై వాక్యాలలో సరైనది ఏది? 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2. 2 కావు. జవాబు సి 1 మరియు 2. క్రింది వానిలో భౌతిక లేదా స్థిర పెట్టుబడి కానిది? ట్రాక్టర్, నాగలి, జనరేటర్, ముడి సరుకు. జవాబు డి ముడి సరుకు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.